వెల్కమ్ వెంకీ మై బ్రదర్. చిరు సార్ మై బాస్. మామూలుగానే వీళ్ళిద్దరు సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ పరిగెడతారు. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనపడితే అది జాతర, ఫ్యామిలీ ఆడియన్స్ జాతర అన్నమాట. అదే జాతరని మనం నెక్స్ట్ 2026 సంక్రాంతికి అయితే చూడబోతున్నాం. ఇంతకా కాంబినేషన్ ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే మన విక్టరీ వెంకటేష్ గారు. మనందరికీ తెలిసిందే మనశంకర వరప్రసాద్ సినిమాలో మన విక్టరీ వెంకటేష్ గారు ఒక క్యామియో రోల్ అయితే చేస్తున్నారని. అయితే అఫీషియల్ గా దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ వీడియో అయితే ఇందాకైతే వీళ్ళైతే రిలీజ్ చేశారు. మనందరికీ తెలిసిందేగా, ప్రమోషన్స్ అంటే అనిల్ రావుపూడి గారు అంటే ప్రమోషన్స్ అన్నమాట. సేమ్ ఆయన స్టైల్లోనే ఒక వీడియో అయితే ఆయన అయితే రిలీజ్ చేశాడు. అయితే ఆ వీడియోలో మన చిరంజీవి గారు, వెంకటేష్ గారు అయితే హగ్ అయితే చేసుకున్నారు. దానికంటే ముందు మన వెంకటేష్ గారు చిరంజీవి గారిని ఏమని పిలిచారంటే, చిరు సార్ మై బాస్ అంటూ వెంకటేష్ గారు అయితే పిలిచారు. వెంకీ మై బ్రదర్ అంటూ మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే పిలిచారు. ఇక్కడే మనకు అర్థం అవుతుంది ఈ కాంబినేషన్ మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో. ఈ బాండింగ్ రేపు సిల్వర్ స్క్రీన్ పైన ఎంత ఏ రేంజ్ లో పేలబోతుందో. ఇంకా ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, మీరు గత సంక్రాంతి కనుక మీరు చూసుకుంటే ఇదే విక్టరీ వెంకటేష్ గారితో అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అయితే చేశారు. ఆ సినిమా ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యింది. 300 కోట్లకు పైగా ఆ సినిమా అయితే కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు చూసుకుంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దీంట్లో సిబిఐ ఆఫీసర్ లాగా అయితే కనపడుతున్నారు. దాంట్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మన విక్టరీ వెంకటేష్ గారు పోలీస్ ఆఫీసర్ లాగా అయితే కనపడ్డారు. అయితే ఈ సినిమాలో ఒక సిచ్యువేషన్ అయితే వచ్చి సిబిఐ గా యాక్ట్ చేస్తున్న మన చిరంజీవి గారికి ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ అయితే అయ్యి, ఆ హెల్ప్ చేయడానికి వచ్చే పోలీస్ ఆఫీసర్ లాగా మన విక్టరీ వెంకటేష్ గారు కనపడితే ఏ రేంజ్ లో ఉంటదా అని ఫ్యాన్స్ అయితే చాలా ఏగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా ఇది గనక నిజమైతే మనశంకర వరప్రసాద్ గారు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాల యొక్క యూనివర్స్ అయితే మనం అయితే ఖచ్చితంగా చూస్తాం. నేనైతే ఇదే జరగాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు సలార్ యూనివర్స్ కావచ్చు, ఇలా చాలా యూనివర్స్లు అయితే మనం అయితే చూసాం. గానీ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ యొక్క యూనివర్స్ ఏదైతే ఉందో అది మన టాలీవుడ్ కి కొత్త. అందులో ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కాబట్టి ఇద్దరు హీరోల్ని బాగా బ్యాలెన్స్ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. నేనైతే ఈ సినిమా పట్ల చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.